హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్మా డైరీ. నా పేరులోనే జోష్ ఉంటుంది. ఇవాళ మనం చేయబోయే వ్లాగ్ రాజమహేంద్రవరం నుంచి లక్కవరం చిట్టి ముత్యాల పలావ్ తినడానికి వెళ్దాం. దారిలో వెళ్తూ జర్నీ ఎంజాయ్ చేస్తూ నా కళ్ళతో మీకు కూడా చూపిస్తాను, పదండి. మన ట్రిప్ స్టార్ట్ అయింది. రాజమండ్రి నుంచి లక్కవరం వెళ్ళడం ముఖ్యం కాదు, రోడ్ ట్రిప్ మొత్తం ఎంజాయ్ చేయడం కూడా ముఖ్యం. చుట్టూ చూసేందుకు ఫుల్ గ్రీనరీ, పొలాలు, మొక్కల నర్సరీలు, ఫ్రెష్ ఎయిర్, ఒక రిలాక్స్ ఫీల్ ఉంది కదా. బిర్యానీ కోసం వెళ్తున్నాం, కానీ చుట్టూ చూసే పరిస్థితికి మన ప్లాన్ మారిపోతుందేమో. నర్సరీస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. అదే మన లైఫ్లో కూడా ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వాలి. కానీ బిర్యానీని మర్చిపోదామని అనుకోకండి, బిర్యానీ ముఖ్యం. ఈ నర్సరీస్లో ఉన్న ప్లాంట్స్ కన్నా మన స్టమక్లో ఉన్న బిర్యానీ ఆకలి పెరిగిపోతుంది. ఫాస్ట్గా వెళ్ళాలి, బిర్యానీ రెడీ అయ్యే లోపల రీచ్ అవ్వాలి. ఈ నర్సరీస్ అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి కదా. ఈ నర్సరీస్ అన్నిటి మీద కూడా వ్లాగ్ ప్లాన్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్గా అన్నీ చూపిస్తాను. మన చీటు పాప కూడా చూడండి, మన ఈ గ్రీనరీని అంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇప్పుడు మనం చిట్టి ముత్యాల పలావ్ తినడానికి వెళ్తున్నాం కదా. అక్కడికి మన హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు కదండి. ఆయన కూడా లక్కవరం వెళ్ళినప్పుడల్లా తప్పకుండా వాళ్ళ షాప్లో, మన అడబాల గోపి గారి షాప్లో చిట్టి ముత్యాల పలావ్ తినే వెళ్తారంట. ఇంకా చుట్టుపక్కల ఊరుల నుంచి, మెయిన్గా మన హైదరాబాద్ నుంచి అయితే చాలా మంది వచ్చి తిని వెళ్తూ ఉంటారంట. ఫైనలీ అదిగోండి లక్కవరం వచ్చేసాం. అడబాల గోపి గారి చిట్టి ముత్యాల బిర్యానీ. ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళిపోదాం. బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం. హై బాబోయ్, ఆకలేసేస్తుంది. చాలా బాగుంది. చిట్టి ముత్యాల పలావ్. అడబాల గోపి గారి బిర్యానీ లక్కవరం అదిరిపోద్ది, మామూలు ఉండదు రుచి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తా స్టార్ట్. ఏం చెప్పావురా? మిక్స్డ్ బిర్యానీ అంటే చాలా చోట్ల, కానీ ఇక్కడ చిట్టి ముత్యాల బిర్యానీ అన్నది ఫస్ట్ టైం. రేపు అందరూ నాకు పెళ్ళి అవుతుంది, పెళ్ళకి మా వైఫ్ ని తీసుకొస్తా, మా వైఫ్ తో పాటు మా పిల్లలను తీసుకొస్తా, వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చేలా చేస్తా. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తా సార్. ఆయన పేరు తెలీదు. ఈ ఏరియాలో చాలా చోట్ల రాజమండ్రి నుంచి వచ్చారు, చాలా బాగుందండి. ఏం చెప్పావురా? సూపర్ ఉందమ్మా, చిట్టి ముత్యాల బిర్యానీ సూపర్ ఉంది. ఇంత దూరం వచ్చి తింటున్నాం, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఊరి పేరు ఏంటండి? ఇది లక్కవరం. రాజమండ్రి నుండి వచ్చి తింటున్నాం, చాలా టేస్టీగా ఉంది, సూపర్. మీ షాప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఫేమస్ అయింది, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అసలు బిర్యానీ పెట్టాలి అని చెప్పి? నా చిన్నప్పటి నుంచి బిర్యానీ పాయింట్ అండి మాది. మా నాన్నగారు చేసేవారండి. మా నాన్నగారు చేసినప్పుడు 3 రూపాయల వ్యాపారం ఉండేది. నాటుకోడితో వేసేవారు. ఇప్పుడైతే నేను ఈ ఫారం కోళ్ళు, బాయిలర్ కోళ్ళు వేస్తున్నాను. మీది ఎప్పటి నుంచి ఫేమస్ అయింది మొత్తం అందరూ? నాది 2007 నుంచి పరపే. ఓకే, ఇంకా అన్ని ఊర్ల నుంచి వచ్చి తింటే పాలకొల్లు నుంచి వస్తారు, భీమవరం నుంచి వస్తారు. సో అదండి, మా అందరికీ అయితే బిర్యానీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా టేస్ట్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా ఇక్కడ కాఫీ అయితే తాగేసి ఇంటికి బయలుదేరిపోయాం.
మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాబాయ్. మీ జోష్మ నా పేరులోనే జోష్ ఉంటుంది.